హాయ్ అండి. ఈరోజు మనము డ్రెస్ కటింగ్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇది లైనింగ్ అండి, 2 మీటర్స్ క్లాత్. నార్మల్గా లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకోవాలి. ఇది డ్రెస్లో వచ్చిన లైనింగ్ కాబట్టి ఇది కాటన్ కాదు, ఇలా సిల్క్ లైనింగ్ వచ్చింది. దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఫోల్డింగ్స్ ఓపెన్ ఉన్నది అటు సైడ్ ఉంచేసి 4 ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల హ్యాండ్స్కి మళ్ళీ క్లాత్ తక్కువ వస్తుంది, అందుకని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రెస్కి కింది వైపు ఉంటుంది కదా, లాస్ట్ చివరన ఆ కింద ఫోల్డింగ్ ఎంతో చూసుకొని పొడవు దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ పెట్టే సరిపోతుందండి. నాకు మామూలుగా 12 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 13 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్తీ డ్రెస్ ఉంటుంది కదండి, దానికి బ్యాక్ సైడ్ డ్రెస్కి కింద చివరి వైపు ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి 24 ఉంది అంటే దీని ఫోల్డింగ్ మీద 12 వస్తుంది, దానికి 1 ఇంచ్ ఎక్కువ 13 ఇంచెస్కి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్నాను. మన పాత డ్రెస్ యొక్క పొడవు 40 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచెస్ తక్కువ పెడుతున్నాను. 38 ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నాను. ఇటువైపు ఇటు చివరి కూడా 38 ఇంచెస్కి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు దీని వేస్ట్లో వచ్చేసి 34 ఇంచెస్ అండి. 30 పైన నడుము లూజు, నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. నార్మల్గా 30కి లోపు ఉండే వాటికి 5.5 అలా తీసుకుంటారండి. ఇలా నెక్కి షోల్డర్కి కలిపి 6 ఇంచెస్కి, నెక్కి 3, షోల్డర్కి 3. ఇక్కడ నుంచి నెక్ నుంచి చంక డౌను 6.5 ఇంచెస్. 6.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 కరెక్ట్గా ఉండేలాగా ఇంకో లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడికి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇది చంక అండి, ఇది పెద్ద సైజ్ కాబట్టి చంక తీయడం కోసము 1.5కి డాట్ పెడుతున్నాను. ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది, ఇలా కర్వ్ స్కేల్తో ఇలా చంక రౌండ్ తీయడం వల్ల ముడతలు లేకుండా డ్రెస్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 మెయిన్ పార్ట్స్ తీసుకోవాలండి, మెయిన్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెయిన్ ఇక్కడ నుండి చెస్ట్లు వచ్చేసి 6.5 దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి. మళ్ళీ అలానే 14 దగ్గర ఒక లైన్, ఇది వేస్ట్ అండి. 20 ఇంచెస్ దగ్గర ఇది హిప్. ఇలా లైన్స్ పెట్టేసుకోవాలి. వీటిని ఇలా కొంచెం స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్లు వచ్చేసి నాకు 42 అండి. చెస్ట్ 42 కాబట్టి మనం ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 10.5 ఇంచెస్ తీసుకోవాలండి. 10.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్. నెక్స్ట్ వేస్ట్ 10 ఇంచెస్ అండి, 10 ఇంచెస్ దగ్గర ఒక డాట్. హిప్ అండి, హిప్ లూజ్ వచ్చేసి 22 ఉంది, అందులో హాఫ్ 11 ఇంచెస్ దగ్గర ఒక డాట్. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచెస్ క్లాత్ వదలాలండి. ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసి హిప్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ సరిపోద్ది. లేకపోతే ఓపెన్స్ కుట్టేటప్పుడు కొంచెం కుచ్చులాగా వస్తుంది, అందుకని 1 ఇంచ్ పెట్టాను.
ఇక్కడ నుంచి కిందికి స్ట్రైట్గా 1 ఇంచ్ తోటి లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి ఇలా డాట్ పెట్టేసి స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. ఇది కాటన్ క్లాత్ కాదు కదా, అందుకని ఇలా క్లాత్ ఎక్కువగా జారడానికి ఇలా మార్కింగ్స్ కూడా కొంచెం కష్టం అవుతుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే కాటన్ క్లాత్ తీసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్ తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ హాల్తీ డ్రెస్కి 6.5 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ డౌను 6.5 దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి నెక్ ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం కదా, 3కి ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి. రెండు ఇలా ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేయాలి. నేను రౌండ్ నెక్ పెడదాం అనుకుంటున్నానండి, అందుకని ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే రౌండ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇది ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ 8 ఇంచెస్ ఉంది. బ్యాక్ నెక్ కూడా ఇందులోనే డ్రా చేసేసి కటింగ్ చేసేటప్పుడు మార్చుకోవాలండి. బ్యాక్ నెక్ 8 ఇంచెస్ ఇలా స్ట్రైట్ లైన్ గీసేసి, ఇది కూడా రౌండ్ నెక్కేనండి. వైపు భుజాలు జారకుండా 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ గీయడం వల్ల షోల్డర్స్ కిందికి జరగకుండా ఉంటాయండి. ఇప్పుడు చంక డౌన్ తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, చంక డౌన్ కూడా 1/2 ఇంచ్ ముందు మనం గీసుకున్న కర్వ్కి 1/2 ఇంచ్ డాట్ పెట్టేసి ఇలా ఇక్కడ నుంచి లైన్ చంక దగ్గర ముడతలు రాకుండా ఫ్రంట్ వైపు ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఈ మార్కింగ్స్ ప్రకారం మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేయకూడదండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బయటికి తీసేసి, ఇందులో 2 పీసెస్ ఉన్నాయి కదా ఫ్రంట్ బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్ తీసేసి నెక్స్ కట్ చేసుకోవాలండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని వేర్ చేసుకొని ఇందాక క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ పీస్ని కట్ చేసేయాలి. దీనికి నెక్స్ ఇప్పుడు కట్ చేయలేదండి, ఎందుకంటే ఈ డ్రెస్కి నెక్ డిజైన్ అక్కడ నుంచి వచ్చింది, నెక్స్ ఇచ్చారు, అందుకని ఇప్పుడు నేను నెక్ కట్ చేయట్లేదు. ఓకే అండి, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ ఖర్చు దగ్గర ఒక్కొక్క డాట్ కట్ చేసి గుర్తు కోసం పెట్టుకోవాలండి. ఇక్కడ హిప్ లూజ్ అని, ఇది వేస్ట్, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసము, ఇక్కడ 1 ఇంచ్ చెప్పేసి అన్ని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ చంక తిరిగే రౌండ్ ఎంత ఉందో మనము కొలుసుకోవాలి. 9 ఇంచెస్ ఉందండి. మిగిలి ఉన్న క్లాత్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేద్దాము. దీనికి కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఒక డాట్,
ఇక్కడ డౌన్ వైపు కింది వైపు కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. చివరి ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా ఉండడం కోసము ఇలా స్ట్రైట్ లైన్ గీసి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ యొక్క పొడవు 6 ఇంచెస్, 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కింది వైపు కూడా 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, ఇటువైపు కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేయాలి. ఇక్కడ నుంచి చంక డౌన్, ఇది పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి చంక డౌన్ అన్నది 3 ఇంచెస్ తీసుకోవాలి. పై వైపు కూడా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టాలి. స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకి స్ట్రైట్ లైన్, 1.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి చంక హ్యాండ్ ఫ్రంట్ వైపు లూజ్ అండి 6 ఇంచెస్, 6 ఇంచెస్. చంక రౌండ్ తిరిగే ఇందాక మెజర్మెంట్ కొలిసాను కదండి, 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక డాట్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజు 6 ఇంచెస్, డౌన్ 9 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేయాలి. నెక్స్ట్ ఈ డాట్ నుంచి ఈ డాట్కి కొంచెం కరువు తిరిగేలాగా ఇలాగా హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఒకటి జస్ట్ కొంచెం కరువు ఇలా తీసుకుంటూ ఇలా లైన్ గీసాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ లేదు, ఎక్స్ట్రా క్లాత్ సంక పీస్ అన్నది పడుతుందండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా డౌన్కి. హ్యాండ్స్కి క్రాస్ తీయాలండి ఫ్రంట్ వైపు. ఇప్పుడు తీయట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుందని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానండి కటింగ్ క్రాస్ అన్నది. లేదు, నెక్స్ట్ స్టిచ్చింగ్ అప్పుడు క్రాస్ తీయాలి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. చంక కర్వ్ అన్నది ఇందాక 9 ఇంచెస్ ఉంది కదా, ఒకసారి ఇక్కడ నుండి 9 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఈ విధంగా డ్రెస్సును చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు.